ఛానల్. ఈరోజు మనము చాలా గుళ్ళు చూస్తున్నాం. ఈరోజు చూద్దాం రండి. ఇప్పుడు మనము చెప్పగలుగుతున్నాం. పింకుటిల్లు బాగుంది కదా, ఎలా అని వచ్చేసాం. గోపురం బాగుంది కదా, ఎంట్రన్స్ గోపురం. పక్షులు పాడ చేయకుండా గోపురానికి నెట్టగట్టారు. బాగుంది కదా, అది చిన్నక్క, ఆ చిన్నక్క ముగ్గు బాగుంది కదా. ఇది ధ్వజస్తంభం బాగుంది కదా. ప్లేస్ చూడండి, చాలా పెద్దగా ఉంది. ఊరంతా కొబ్బరి తోటలో మధ్యలో గుడి. రైట్ సైడ్ లో ఉన్నది కోనేరు. గుడి మొత్తం రాతితో కట్టారు. గుడి మొత్తం పాతకాలంలాగా ఉంటుంది, రాతితో కట్టారు. కొండరాయ చూస్తాక చాలా బాగుంది గుడి. ఇది చిన్నగోలపాలెంలో ఉంది. చూసారా చెట్లు, చాలా బాగుంది. అది ఈ ఊరు చుట్టూ సముద్రం ఉంటుంది, మధ్యలో పాయ ఉండదు, దాని మీద బ్రిడ్జ్ వేశారు. ఇంతకుముందు షిప్లో వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు బ్రిడ్జ్ వేశారు. చాలా బాగుంది. గోపురం చాలా బాగుంది కదా, చుట్టూ చాలా బాగుంది. చూడడానికి పాతకాలంలో గుళ్ళాగా ఉంది. చూసారా చాలా బాగుంది కదా. కొబ్బరి చెట్లు చుట్టూ. మా చెల్లెల వాయిస్ నచ్చిందా, నా వాయిస్ నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు మనం అంతర్వేది వెళ్తున్నాం. స్వామి గుడి వెళ్తున్నాము. కొత్త రథం తయారు చేస్తున్నారు. నరసింహ స్వామికి గుడికి వచ్చేసాం మనం. గుడి చూసారు, చాలా బాగుంది, పెద్దది. కొబ్బరి చెట్లు బాగుంది కదా. ఈ గుడిలో చాలా ఫోటోలు తీస్తున్నారు. దేవుడు గుడిపై ఎక్కడికి మెట్లు చాలా ఉన్నాయి. చాలా బాగుంది కదా. ఈ గుడి దగ్గర కూడా చాలా బీచ్ ఉంది. గుడి మొత్తం చూడండి. We've been waiting for so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kind of feel a little younger. Run away and embrace the day. The sun is out, won't go away. Feel the clouds. ఇక్కడ మనము భోజనము చాలా తిన్నాం, చాలా బాగుంది. 9 నరసింహస్వామి క్షేత్రాల వివరాలు ఈ బోర్డులో ఉన్నాయి, చూడండి. 9 గుళ్ళు అందరూ చూడండి. ఇచ్చిగలుగుతున్నాం మనం. పాయ అంటారు. ఇప్పుడు మనం అప్పనపల్లి వెంకటేశ్వర గుడికి వెళ్తున్నాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కొబ్బరికాయలు వేల్చారంట. ఇది కొత్త గుడి, ఆపోజిట్ లో పాత గుడి ఉంటుంది, దాంట్లో వెళ్చారు దేవుళ్ళు. పాత గుడిలో కొబ్బరికాయలు వేసిన విగ్రహాలు ఉంటాయి. కట్టుకుని చాలా బాగుంది కదా. ఎక్కువ వేసిందని టెంట్ వేశారు. కృష్ణుడు రథం.
చెల్లెలు వాయిస్ చెప్పారు, బాగుందా చూసారా. ఇప్పుడు మనం అప్పనపల్లిలో గోదావరి నది దగ్గరికి వచ్చాం. బాగుంది కదా, చుట్టూ చెట్లతో చాలా పెద్దగా ఉంది నది. అక్కడ ఐలాండ్ ఉంది, ఐలాండ్ దగ్గరికి బోటింగ్ చేస్తే వెళ్దాం. చాలా బాగుంది చూడండి. బోటింగ్ సీన్స్ చూసి ఎంజాయ్ చేయండి. డిస్క్రిప్షన్